శ్రీమాత్రే నమః. శ్రీకరం ప్రేక్షకులకు శుభాభినందనలు. మనము అంటే చాలామందికి ఆడవాళ్ళకు వచ్చే సందేహము అంటే మనం రోజు స్నానం చేసిన తర్వాత కుంకుమ తిలకధారణ అనేది మన హిందూ సాంప్రదాయం. అంటే లింగ భేదం లేకుండా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా హిందూ ధర్మంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా తిలకధారణ అనేది కుంకుమ ధారణ అనేది చేస్తారు. అయితే ఈ కుంకుమ ధారణ చేసేప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి తెలియకుండా పొరపాటున చేయి జారి నేల మీద పడిపోతూ ఉంటుంది. సో కుంకుమ ఇది పసుపు నేల మీద పడ్డప్పుడు కొంచెం ఒక మీమాంస ఉంటుంది. అయ్యో చేజారి కింద పడిపోయింది, ఏమన్నా దోషమా? ఇది కూడానండి ప్రత్యేకించి విడి రోజుల్లో పడితే ఒక ఎత్తు, మంగళవారం పూట కానివ్వండి, శుక్రవారం పూట పడితే ఇంకా మీమాంస ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా అవుతుందా, ఏమన్నా అపచారమా, ఏమన్నా దోషమా, ఇలాంటిది బాగా ఉంటుంది. అది కూడా ప్రత్యేకించి సాయం సంధ్యా సమయంలో జరిగితే ఇంకా పీకుతూ ఉంటుంది. అంటే ఏంటి ఇప్పుడు ఇలా జరిగింది అన్న భయం. ఎందుకంటే పసుపు కుంకుమలు రెండు కూడా సౌభాగ్యానికి సంకేతం కదా. సో ఇప్పుడు ఆడవాళ్ళకి సౌభాగ్యము, ఎవరికైనా సౌభాగ్యం కావాలంటే, సౌభాగ్యం అంటే ఒక సుమంగళితనం అనే కాదండి. సౌభాగ్యం అంటే మనకి పిల్లలు ఉండడం ఒక సౌభాగ్యము, కడుపు నిండా తిండి తినగలగడం ఒక సౌభాగ్యము, అందరితోటి మనం చక్కగా మంచి రిలేషన్ కలిగి ఉండడం, సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం ఒక సౌభాగ్యము, చక్కగా 4 వేలు నోట్లోకి వెళ్ళగలగడం ఒక సౌభాగ్యము. మన అవసరాలు అంటే ఎవరి దగ్గర మనం చెయ్యి చాపకుండా మనము అవసరమైతే ఇచ్చే స్టేజ్లో ఉండడం ఒక సౌభాగ్యం. ఇలా సౌభాగ్యాలు రకరకాలుగా ఉంటాయండి. అందులో ఒకటి సుమంగళికి సంబంధించింది ఆడవాళ్ళకి ఒకటి ఎక్కువ యాడ్ అవుతుంది, మగవాళ్ళకి ఆడవాళ్ళకి మిగతావన్నీ అప్లికేబుల్ అవుతాయి. సో వీటిలో ఏదన్నా ఇబ్బంది కలుగుతుందేమో అన్న సందేహం చాలామందికి తలెత్తుతూ ఉంటుంది. సో దానికి ఏంటంటే ఎప్పుడైనా సరే అంటే వీటికి మనకి ప్రతి దానికి కూడానండి పరిహారాలు అనేవి ఉంటాయి. దేనికి కలత చెందాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ పరిహార ప్రక్రియలు మనం చేసుకుంటే కనుక దోషాన్ని మనము నివృత్తి చేసుకోవచ్చు అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఇలా పసుపు కుంకుమలు చేజారి పొరపాటున పడతాయి కదండి. మరి ఎవరు కూడా కావాలని పసుపు కుంకుమలు కిన్నాల పాలు చేయరు కదా. అలా పొరపాటున పడినప్పుడు ఇప్పుడు ఈ కలియుగంలో మనకేంటంటే మెయిన్ గీతాచార్యులు వారు చెప్పినట్టు యద్భావం తద్భవతి. సో మనం ఏ రకంగా అయితే భావిస్తూ ఉంటామో అదే మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. అలా పడ్డప్పుడు సరే పడింది కదా, నేను భూమాతకి ఇవాళ భూమాత నా చేత పూజ చేయించుకోవాలనుకుంది, కుంకుమార్చన చేయించుకోవాలనుకుంది, అందువల్లే పసుపు కుంకుమ నా చేతి నుంచి దొర్లి కింద పడింది, లేదా పసుపుతో అమ్మవారిని అభిషేకం నా చేత చేయించాలనుకుందేమో అందుకే ఇలా కింద పడిందో అని ఫస్ట్ భావించాలండి. స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే అలా భావిస్తే సగం దోషం అక్కడే తొలగిపోతుంది. ఆ దోషం అనేది రాదు. అది ఏ సమయమైనా కానండి, పగలు అవ్వచ్చు, తెల్లవారు గట్ట అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు, ఎప్పుడైనా ఏ వారం అయినా సరే ఫస్ట్ ఇలా అనుకుంటే ఆ దోషం అనేది ముందు మనకి ఆపాదింపబడదు. అయ్యో అనుకుంటే అంటే అక్కడ ఏంటంటే ఇప్పుడు ఆరా అంటామండి. మన చుట్టూ కూడా సానుకూల శక్తులు ప్రతికూల శక్తులు రెండు ఉంటాయి. మనము దేన్ని ఇన్వైట్ చేస్తాం అనేది మన చేతుల్లో ఉంటుంది, దేన్ని మనం ఆహ్వానిస్తాం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఎప్పుడు మనం సానుకూల శక్తులను ఆహ్వానిస్తాం, మనం ఎప్పుడు కూడా సానుకూల దృక్పథంతో ఉంటే, సానుకూలంగా ఆలోచిస్తూ ఉంటే, సచ్చింతన అంటే ఎవరైనా సానుకూలంగానే ఆలోచించడానికి ఇష్టపడతారు. ఎవరు ప్రతికూల శక్తులు ఎవరు కోరుకుంటారు చెప్పండి? అందరూ కూడా సానుకూల శక్తులను కోరుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి భయంతో మనమే కొన్ని అనేసుకోవడం వల్ల, మానసికంగా ఆలోచించడం వల్ల ప్రతికూల శక్తిని ఆహ్వానించిన వాళ్ళం అవుతాం. అందువల్ల మనం ఎప్పుడు కూడా అందుకే పాజిటివ్ థింకింగ్ అని చెప్పడానికి కారణం, మనం ఎప్పుడైతే ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచిస్తూ ఉంటామో, ఇది మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక కత్తి పట్టుకొని వచ్చేవాళ్ళు, నరకడానికి వచ్చేవాళ్ళు కూడా గడ్డి పరక కోసుకొని వెళ్ళిపోతారు. అంటే ఆ సానుకూల శక్తులు అనేవి అంత ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంటాయండి. చాలామంది జీవితాల్లో సానుకూల దృక్పథంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కష్టాలు అనేవి చాలా తక్కువ చూస్తారండి. ఇది ప్రాక్టికల్గా చాలామంది విషయాల్లో చూసి చెప్తున్న అంశము. సో మనం ఎప్పుడు సానుకూల దృక్పథంతో ఉంటామో అప్పుడు సానుకూల శక్తులు ఆరా అంటాం కదా, మన చుట్టూ అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు అది దాటుకొని నెగిటివ్ ఫోర్సెస్ మన దగ్గరికి రాలేవు. సో అదొకటి. దీనికి ఏంటంటేనండి ఎవరెంత చెప్పినా సరే ఒక మీమాంస అనేది కొంతమందికి ఉంటుంది. అంటే ఏదైనా చేసుకుంటే ఇంకా పూర్తిగా వాళ్ళ మైండ్లోంచి ఆ భయం అనేది వెళ్ళిపోతుంది. సో దీనికి ఏంటంటే ఎప్పుడైనా ఇలా పడినప్పుడు మరుసటి ఉదయము
మీరు వీలు చూసుకొని ఒక వారం లోపల అండి, వ్యవధి ఒక వారం లోపల మీరు ఏదైనా గుడికి వెళ్ళి కేజింబావు కుంకుమ, కేజింబావు పసుపు అమ్మవారి అర్చన నిమిత్తం ఇవ్వడము, లేదంటే ఇంటికి చక్కగా ఎవరినైనా ముత్తైదుని సువాసిని పిలవండి, చక్కగా తల నిండా పూలు అలంకరించండి, చేతి నిండా గాజులు తొడగండి, వారికి ఈ పసుపు కుంకుమ వాయినంగా ఇవ్వండి తాంబూలంతో పాటు. అప్పుడు ఏంటంటే ఏదైనా చిన్న మీమాంస చిన్న డౌట్ ఉన్నా తొలగిపోతుంది. ఇలా చేయడం మంచిదే కదండి, ఎందుకంటే ఎప్పుడైతే పసుపు కుంకుమ ఇలాంటి సుమంగళి ద్రవ్యాలు మనం ఏదైనా ఎంత దానం చేస్తామో దానికి రెట్టింపు ఫలితాలు వస్తాయి. సో ఆధ్యాత్మిక దూరంలో మనం చేసే దానాలకి ఇంకా ఎక్కువ పట్టు ఉంటుంది అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మామూలుగా కూడా పుణ్యబలం అనేది, పుణ్య సముపార్జన అనేది చక్కగా పెరుగుతుంది. శుభం. నమో భగవతే వాసుదేవాయ.